చంద్రబాబు హామీలన్నీ గాల్లో మాటలని చెప్పడానికి ఆ బ్రిడ్జే సాక్ష్యం. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని చెప్పడానికి కూడా సాక్ష్యం ఆ బ్రిడ్జినే. ఇంతకీ ఎక్కడుందా వంతెన? ఎందుకు ఈ వారధికి అంత ప్రత్యేకత? మీరు చూస్తున్న ఈ బ్రిడ్జి నాగల దిన్నే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 14 ఏళ్లుగా ప్రజలు ఈ బ్రిడ్జి కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు వైఎస్ జగన్ పాలనలో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. దాదాపు 42 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో కొన్నేళ్లుగా నాగులదిన్న ప్రజలు పడిన కష్టం తీరింది. దీన్ని చంద్రబాబు నాయుడు ఆఫర్లో పెట్టినాడు పని. మన జగన్ వచ్చిన తర్వాత మన చెన్నకేశ్వరరెడ్డి గారు దీన్ని పట్టుకొని బాగా అన్ని అనుకూలం చేసి ఓపెన్ చేసినాడు. మాకు చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు అవతల వాళ్ళన్నా మన పిల్లల్ని ఇచ్చుకున్నాం, తోలుకొచ్చుకోవడానికి అన్ని ఇబ్బందులు చాలా ఉండి ఇప్పుడు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఏం లేదు సార్, ఇప్పుడు ఒక ఆయన మధ్యాహ్నం సౌకర్యం ఫోన్ చేసినాడంటే వెంటనే బండి వేసుకుని ఈ డిజైన్ చీర కావాలా మాకు ఇక్కడ వచ్చినారు కస్టమర్స్, మీరు తొందర రాని అంటే కూడా అర్ధగంట ఒక 3 గంటలోనే వెళ్ళిపోతాం బండి పైన. లేకపోయినా ఆయన మాకు ఇక్కడ రాని సార్ ఇంకా ఉన్నాయి, ఇక్కడ చీరలు ఒక 10 ఉన్నాయంటే కూడా ఆయన కూడా వాళ్ళు కూడా గద్వాలు హ్యాండ్లూమ్స్ వాళ్ళు వచ్చి కారు వేసుకుని ఇక్కడ ఖరీదు చేసుకుని వెళ్ళిపోయే అవకాశం దగ్గర టైమింగ్ జల్లి ఉందన్నమాట. అందుకని మాకు చేనేత చాలా అనుకూలంగా ఉంది. బ్రిడ్జి ఇది అయితే అనుకూలంగా ఉంది. పాలకులు ఎవరు గుర్తించలేదు ఇది మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి వల్ల, అలాగే పెద్ద ఆయన ఇక్కడ ఎమ్మెల్యే స్థానికత ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి కృషి వల్ల ఈ వంతెన పూర్తి కావడం జరిగింది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడేవారు. దాదాపు ఇక్కడ 16 కిలోమీటర్లు ఉన్నా ఎక్కడో చుట్టూ వేసుకొని 2-3 గంటల దాకా ప్రయాణం పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి తయారైనందువల్ల హాఫ్ అన్ అవర్లో మనకి వెళ్ళిపోతాం ఐజాకి. కాబట్టి ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఇంతకీ ఈ బ్రిడ్జి ఎక్కడుంది? ఏంటి బ్రిడ్జి ప్రత్యేకత? కర్నూలు జిల్లా నందవరం మండలంలోని నాగలదిన్నె, తెలంగాణలోని ఐజ మండలం పులికల గ్రామాల మధ్య తుంగభద్ర నదిపై ఈ వంతెన నిర్మించారు. 2003లో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి దీన్ని జాతికి అంకితం చేశారు. చేనేత, రైతు వర్గాలు ఎక్కువగా ఉండే నాగలదిన్నె ప్రజలకు ఈ వారధి రాకతో తెలంగాణకు రాకపోకలకు మార్గం సుగమమైంది. అయితే 2009 అక్టోబర్ 2న తుంగభద్ర నదికి వచ్చిన భారీ వరదలతో ఈ వంతెన కుప్పకూలింది. అప్పటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. తెప్పలు, పడవల మీద నది దాటి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా ఇట్లా పోవాలంటే మాధవరం నుండి పోవాలా చాలా ఇబ్బంది. గంట పోయేవాళ్ళు 4 గంటలు కావాలా గద్వాల చేరుకోవాలంటే. ఇట్లా పోవాలంటే కర్నూలు పోవాలంటే 5-6 గంటలు అయ్యేది. బోట్లో వేసేవాళ్ళు, బోట్లో వేసేదంటే పుట్టల్లో దిగి పొద్దు ఎక్కువ ఫ్లడ్ వచ్చిన తర్వాత భయంకరంగా ఉండి కొంతమంది ఆడపిల్లలు భయపడి దాటలేకపోయినా మరి కర్నూలు మీద పోయేది, ఇట్లా మాధవరం మీద పోయేది. చాలా ప్రాబ్లం ఉండేది. 2012లో రోసయ్య పాలనలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తెలంగాణ సర్కారుతో ఘర్షణ పడటం, ఆ ప్రాంతంలో భూసేకరణ సమస్యగా మారడం, అప్రోచ్ రోడ్డు పనులకు సంబంధించి కాంట్రాక్టర్కి బిల్లులను పెండింగ్లో పెట్టడం వంటి కారణాలతో బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దీంతో కలగానే మిగిలిపోతుందనుకున్న నాగలదిన్నె బ్రిడ్జి ఎట్టకేలకు వైఎస్ జగన్ పాలనలో పూర్తయింది. తెలంగాణ వైపు సమస్యగా ఉన్న భూసేకరణ కొలిక్కొచ్చింది. నష్టపరిహారాన్ని భూ నిర్వాసితులకు అందించారు. అలాగే 8 కోట్ల బకాయిలను కాంట్రాక్టర్కి జగన్ సర్కారు చెల్లించడంతో బ్రిడ్జి నిర్మాణం ఆగ మేఘాల మీద పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బ్రిడ్జి కంప్లీట్ అయిన దానికోసం మనం గద్వాలకి వెళ్ళాలన్నా కూడా 1 గంటన్నర జర్నీలోన. మనము అప్పుడు వెళ్ళాలనుకుంటే మంత్రాలయం నుంచి అట్లా మాధవరం పోయి, మాధవరం నుంచి అట్లా చుట్టూ తిరిగి గద్వాలకి అట్లా రాయచూరు నుంచి అట్లా గద్వాలకి ఛార్జే సుమారు ఎంత అవుతుందంటే 300 రూపాయలు ఛార్జ్ అయ్యేది. కేవలం 100 రూపాయలకే గద్వాలకు చేరుకుంటున్నాం. ఇప్పుడు మన ఒక్క నంబర్ మీద 200 రూపాయలు సేవ్ అవుతుంది. అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని కంప్లీట్ చేయడం వల్ల మాకు కూడా మా నాగలదిన్నె గ్రామ ప్రజలకి చాలా సంతోషం ఉంది. తెలంగాణ మాకు రాయలసీమ నుంచి బంధువులు, సంతలు, పశువులు తీసుకొని పోయడానికి కానీ రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. మా నాగలదిన్నె గ్రామంలో కూడా తాతల కాడి నుంచి కూడా సంత వ్యాపారాలు జరుగుతుంది. బుధవారం రోజు మాకు అనేక వ్యాపారాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల మాకు చెన్నకేశ్వరరెడ్డి కృషి వల్ల, జగన్మోహన్ రెడ్డి కృషి వల్ల ఇది తొందరగా పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి గురించి పదే చెప్పే చంద్రబాబు పాలనలోనే అసలు అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ఈ బ్రిడ్జి ఒక సాక్ష్యం అంటున్నారు కర్నూలు జిల్లా ప్రజలు. అంతేకాదు, వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే అర్హత లేదంటున్నారు. రానున్న రోజుల్లో మళ్లీ సంక్షేమ పాలన కొనసాగుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ఈ యొక్క నిర్మాణం పూర్తి కావడం వలన ఆ సత్సంబంధాలు కూడా బాగా పెరిగి అందరూ సంతోషంగా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ నాగల్దిన ప్రజలు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి, ఫైనాన్షియల్ మినిస్టర్ బుగ్గనకు కూడా ఎంతగానో రుణపడి ఉన్నామంటూ ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆ ఊరి ప్రజలు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు? 14 ఏళ్లు సీఎం అని చెప్పుకుంటే సరిపోదు, 5 ఏళ్ల జగన్ పాలన చూసి నేర్చుకో అని చంద్రబాబుకి ఎందుకు సలహా ఇస్తున్నారు? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీపై సీఎం జగన్పై విపక్ష కూటమి చేతల్లోనే కాదు, మాటల దాడిని కూడా పెంచింది. జగన్ సంక్షేమ పాలనపై చేస్తున్న అర్థం పర్థం లేని విమర్శలను తిప్పికొట్టారు కర్నూలు జిల్లా ప్రజలు. చంద్రబాబు నాయుడు అబద్ధాలకి ముందుగా ఉన్నాడు. కాకపోతే ఆయన ఏది వర్క్ చేయడు. చేసిన వాళ్ళు కూడా రాళ్ళు చల్లడం, బురద చల్లడం అట్లా పని చేస్తాడు. కానీ ఆయన నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. జగన్ పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్నారు జిల్లా వాసులు. ఈ పాలన మాకెంతో నచ్చిందంటున్నారు. మన నేతన్న నేస్తం కూడా మన నాగల్దిన్నలోన సుమారుగా ఒక 220 కుటుంబాలకి వస్తున్నాయి 24,000. అలాగే ఆయన జగనన్నకి ధన్యవాదాలు. సంక్షేమ పథకాలు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు వరంగా మారాయంటున్నారు ప్రజలు. భవిష్యత్తులో జగన్ ప్రభుత్వం ఈ పథకాలను కొనసాగించాలని ఆశపడుతున్నారు. 9 గంటల కరెంట్ ఇస్తున్నాడు మాకు. పొద్దున్నే పగులే మాకు ఇబ్బంది లేనట్లా, పురుగుబుట్ట లేనట్లా భార్య పిల్లలు ఇంటికాడ ఇడిచిపెట్టి తెల్లవారులు తిరిగి కరెంటు కోసము ఇబ్బంది పడి చాలా కష్టం ఉండే. ఈ కరెంటు ఒక్క రైతుకి ఇది ఒక్కటే చాలు. మాకు ఆ రైతుకి సహకరించిందంటే ఒక జగనన్న గవర్నమెంటు చాలా మంచి పని చేసినాడు. అవి అన్ని పథకాలు కానీ ఏదైనా కానీ ముసలోళ్ళు కానీ ముట్లోళ్ళకి కానీ చాలా మాకు జగన్న గవర్నమెంట్ చాలా మంచిది. జగన్ పాలనలో సంక్షేమంతో ప్రతి గడప, అభివృద్ధితో ప్రతి గ్రామం సాక్ష్యంగా నిలుస్తోందనడానికి రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.